This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మనం క్యూబర్నెటీస్లో సర్వీసెస్ గురించి మాట్లాడాలా మీకు. ఎందుకంటే యూ కెన్ టేక్ డిప్లాయ్మెంట్ అయినా లేకపోతే స్టేట్ఫుల్ సెట్ అయినా లేకపోతే ఏదైనా సరే మీకు కనెక్ట్ అవ్వాలి అంటే బిట్వీన్ ద కమ్యూనికేషన్ అనేది ఉండాలి అంటే మీకు సర్వీసెస్ అనేది అవసరం వస్తుందండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఇమాజిన్ ఇది ఒక క్లస్టర్ తీసుకున్నాం అనుకోండి మీకు 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 ఇది ఒక కేటీఎస్ క్లస్టర్ అనుకోండి మీకు. ఇమాజిన్ దీని లోపల మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మేబీ డిప్లాయ్మెంట్ రన్ అవుతున్నాయి అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి ఒక్కో దాంట్లో కూడా మీకు పాడ్స్ ఉన్నాయి అనుకోండి. నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ 1 2 3 సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇలాంటి డిప్లాయ్మెంట్స్ ఉన్నాయనుకోండి మీకు. మేబీ పబ్లిక్ ఫేసింగ్ అయి ఉండొచ్చు ఇలాంటిది మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సింపుల్గా సో పాడ్ 1 అంటాను మీకు. ఆ తర్వాత పార్ట్ 2 అంటాను మీకు. సో పార్ట్ 3 అంటాను మీకు. నా ఇవన్నీ ఇది డిప్లాయ్మెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిప్లాయ్మెంట్ అనుకుందాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఇట్స్ కైండ్ ఆఫ్ 3 డిఫరెంట్ డిప్లాయ్మెంట్స్ అనుకోండి. తర్వాత వీటిని నేను ఏమంటానంటే అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్స్ మీ దీని కిందకి అంటాను. నౌ అలాగే దీన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం మీకు. ఓకే, ఎందుకంటే అప్లికేషన్స్ కోసం డిప్లాయ్మెంట్ ఉంటుంది మీకు. అవునా, డిప్లాయ్మెంట్ 1 అంటాను. డిప్లాయ్మెంట్ 1. సో ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ 2. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, డిప్లాయ్మెంట్ 3 అంటాను మీకు. నా అలాగే వెనక్కి వచ్చేసరికి మీకు మేబీ మీకు ఏదో ఒక ఏదో ఒక డేటాబేస్ రన్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్కి వచ్చి మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే స్టేట్ఫుల్ సెట్స్ అనేది యూజ్ చేస్తారు మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు స్టేట్ఫుల్ సెట్ అంటాను యాక్చువల్గా. నా క్వశ్చన్ వచ్చి మీకు ఆబ్వియస్ గా ఇవి కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు. ఒక డిప్లాయ్మెంట్ ఇంకో దానికి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే బయట నుంచి ఇంటర్నెట్ నుంచి మీ దానికి కనెక్ట్ అవ్వాలి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి వస్తుంది అని మీరు చూసినట్లయితే మనకి వి యూజ్ సర్వీసెస్ అండి. బై ద వే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు, మనకు ఒక సర్వీస్ కావాలి. సో దీని ముందు నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఒక సర్వీస్ పెడతాం అనమాట మనం. The service is nothing but it's just like a load balancer అండి, which will load balance the traffic to pods at the back end. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక సర్వీస్ అని ఇస్తాను మీకు. ఓకే, సో ఎస్విసి అంటాను మీకు. మీకు సర్వీస్ అని ఇస్తాను. సో అక్కడి నుంచి ఏమవుద్దంటే సర్వీస్ మీకు మీకు ఒకవేళ ఈవెన్ ఇవి కూడా వీటి మధ్య కూడా మీకు కమ్యూనికేట్ అవ్వాలి. అన్ని ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు. లేదా ఒకవేళ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వాలనుకోండి మీకు, మనం ఏం చేయొచ్చు యాక్చువల్గా మీకు డిపెండ్స్ అపాన్ మనం దీంట్లో కూడా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట మీకు. ఇక్కడ నేను ఏం చేయొచ్చు, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇలా ముందు సర్వీసెస్ పెట్టచ్చు అనమాట. సో కాబట్టి సర్వీసెస్ అనేది మీకు బేసిక్ గా లోడ్ బ్యాలెన్సర్ లాగా పనిచేస్తుంది. అయితే మీకు దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ మీకు క్యూబర్నెటీస్ అండి. అవి నేను లిస్ట్ అవుట్ చేస్తాననుకోండి, మీకు 5 డిఫరెంట్ టైప్స్ ఉంది. బై డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యేది మీకు వచ్చి క్లస్టర్ ఐపీ అంటాం మీకు. మీకు క్లస్టర్ ఐపీ విచ్ ఈస్ బేసికల్లీ డిఫాల్ట్ సర్వీస్ అనమాట, విచ్ ఈస్ యాక్సెసబుల్ ఇంటర్నల్ టు ద క్లస్టర్. అంటే క్లస్టర్ లోపల మాత్రమే మీకు యాక్సెస్ అవుతుంది అనమాట మీకు. ఓకే, అండ్ మనం ఇది ఎక్కువగా వాడడానికి అవకాశం కూడా ఉంది. దీన్ని ఎక్కువ వాడతాం కూడా మనకి.
ఓకే. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే మీకు నోడ్ పోర్ట్ అని ఉంటుందన్నమాట. మీకు నోడ్ పోర్ట్ అంటే మీకు ఎక్స్పోజింగ్ ఆన్ ఎఫర్మల్ పోర్ట్ 30,000 to 32,000 మీకు ఉంటుందన్నమాట. యూజింగ్ నోడ్ ఐపీ అడ్రస్ మీకు ఏదే ఆర్ నోడ్ ఆర్ సింపుల్ గా వర్కర్ ఐపీ అడ్రస్ అనుకోండి మీకు. అయితే ఇది వచ్చి ప్రొడక్షన్ యూస్ కేస్ కాదండి, దీనికి ప్రొడక్షన్ యూస్ కేస్ యూస్ చేయము. దిస్ ఈస్ బేసికలీ మోస్ట్లీ టెస్టింగ్ కోసం అనుకోండి మీకు. జస్ట్ లైక్ ఏదైనా టెంపరీగా మీకు ఎక్స్పోజ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా పని చేస్తున్నా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా దిస్ ఈస్ నాట్ ఎ ప్రొడక్షన్ యూస్ కేస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది మీకు. యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్ నా ప్రొడక్షన్ కి వాడుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క సర్వీసెస్ కి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ అంటే మీకు కాస్ట్లీ అయిపోతుంది మీకు. బట్ మీకు లోడ్ బ్యాలెన్స్ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ అన్నమాట. కెన్ బి యూజ్డ్ ఫర్, ఎందుకంటే అన్మ్యూట్ చేస్తున్నారు. సో మీకు యూజ్ ఫర్ ప్రొడక్షన్. అది కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెడ్లెస్ సర్వీస్ అంటాము. ఈ హెడ్లెస్ సర్వీస్ అనేది యూజ్డ్ ఫర్ స్టేట్ఫుల్ సెట్స్. ఇది నేను చెప్పేటప్పుడు చెప్తాను. అది ఫైనల్ గా వచ్చి మీకు ఎక్స్టర్నల్ నేమ్ అని ఉంటుంది మీకు ఎక్స్టర్నల్ నేమ్ ఫర్ ఎక్స్పోజింగ్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ is using a DNS name ఇన్సైడ్ క్లస్టర్ అన్నమాట. మీకు బయట ఏదైనా ఒక ఏపీఎన్ రీచ్ అవ్వాల్సి ఉంది, ఆ ఏపీఎన్ మీకు ఇంటర్నల్ గా మీరు ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఎక్స్టర్నల్ నేమ్ వాడుకోవచ్చు. ఇది పెద్దగా నేను ఎక్కడ చూడలేదండి ఈ 4. ఎస్, ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇట్, బట్ నా ఎక్స్పీరియన్స్ లో మీకు ఇది వచ్చి పెద్దగా నేను చూడలేదు మీకు. ఓకే, సో కాబట్టి మనం వీటి గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు. మనం వీటి గురించి డిస్కస్ చేయాలా. మోస్ట్లీ క్లస్టర్ ఐపీ ఎక్కువ వాడతాము. క్లస్టర్ ఐపీ అదేం సార్ మీకు ఇంటర్నల్ టు ద క్లస్టర్ కదా అంటారు. యాక్చువల్ గా మనం ఏంటంటే బయటకు కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు బై యూజింగ్ ఇంగ్రెస్ కంట్రోలర్స్. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంగ్రెస్ కంట్రోలర్స్ గురించి దాని గురించి రేపు మాట్లాడదాము. ప్రస్తుతానికి మీరు చూసారు క్లస్టర్ ఐపీ గురించి వీటి గురించి డిస్కస్ చేద్దాం మీకు. ఓకే సరే, స్టెప్ 1 ఏంటంటే మనకు కావాల్సిన డిప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకోవడం. సో నేనేం చేస్తాను, లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. నాకు దీన్నే లేకపోతే ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఒక డిప్లాయ్మెంట్ కావాలండి మీకు deployment.yml అని ఇస్తారు. నేను ఒక డిప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాను. ఎలా చేస్తాను, ku క్రియేట్ డిప్లాయ్మెంట్ app1 మీకు app1 అని ఇచ్చేసి నేనేం చేస్తాను, హైఫన్ ఇమేజ్ శ్రీహర్షవి ఫాస్ట్ API v1 హైఫన్ రెప్లికాస్ 4 మీకు అయితే 3 తీసుకుందాం, హైఫన్ డ్రై రన్ -o YAML అన్నప్పుడు నాకు ఒక డ్రై రన్ తో పాటు ఇక్కడ ఒకటి వస్తుంది మీకు. మనం ఒక ఇంటర్వ్యూ హ్యాండిల్ చేస్తుంటే లిటరల్ గా ఈ డిప్లాయ్మెంట్ కోడ్ రాయించారండి బై ద వే. ఎనీవే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఒక డిప్లాయ్మెంట్ అనేది ఉంది ఇక్కడ మీకు. సో వన్ థింగ్ యూ కెన్ డూ హియర్ ఈజ్, మీకు కావాలనుకుంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు చూసినట్లయితే నేనేమంటాను ఇక్కడ మీకు, ఐ థింక్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేది మీకు పర్ కంటైనర్ లో మనం తీసుకోవచ్చు అనమాట. ENV అని ఇచ్చి
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా వస్తాయన్నమాట. నేను ఏం చేస్తాను AWS యాక్సెస్ కీ ఐడి అని ఇచ్చి యాక్చువల్ గా సీక్రెట్ నుంచి మనం తీసుకురావాలి. ఎప్పుడు కూడా మనం ఇట్లా చేయకూడదు. బట్ మనం ప్రస్తుతానికి ఏం చేస్తానంటే సీక్రెట్లు ఇంకా మనం మాట్లాడలేదు కాబట్టి వాల్యూకి వస్తాను. నెక్స్ట్ వచ్చి హైఫన్ మళ్ళీ నేమ్ అని చెప్పి ఇక్కడ మనకి వాల్యూ అంటాను. తర్వాత హైఫన్ నేమ్ అని చెప్పి మీకు డిఫాల్ట్ లొకేషన్ అని చెప్పి వాల్యూ ఇట్లా ఇస్తారు మీకు. సో అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా అసైన్ చేస్తూ మీకు చెప్తున్నాను అనమాట. నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు సమ్ వేరే అకౌంట్ లో IAMకి వస్తాను, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. అంటే ఒక కంప్లీట్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అన్నట్టు అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి యూజర్స్కి వచ్చి మనకి నేను ఏం రీడ్ ఓన్లీ యూజర్ అని ఉంది. ఇక్కడ ఏముంది పర్మిషన్స్ మీకు EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి యాక్సెస్ కావాలా మీకు క్రియేట్ యాక్సెస్ కి అని చెప్పి. ఓకే, నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ అ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇలా పాస్ చేయమండి. మనం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు, అందుకే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇలా పాస్ చేయకూడదు. యాక్చువల్ గా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ సీక్రెట్స్ ద్వారా పాస్ చేయాలి బై ద వే. సరే, లెట్ ఇట్ బి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా కాపీ చేసుకొని వస్తే మీకు క్రియేట్ అయింది చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ పాట్స్ అన్నాం అనుకోండి మీకు వస్తుంది. నా దీన్ని యాజ్ మనం దీన్ని రీచ్ అవ్వాలి. బేసిక్గా ఎక్కడి నుంచి రీచ్ అవ్వాలా, ఫ్రమ్ ద ఇంటర్నెట్ నుంచి రీచ్ అవ్వాలి మనకి. సో ఒక డిప్లాయ్మెంట్ కి నేను కావాలనుకుంటే మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఓకే, సో నేనేం చేస్తానంటే KU expose deployment అని చెప్పి మీకు app1 అని చెప్పి హైఫన్ పోర్ట్ 80 అని చెప్పి మీకు నేనేం చేస్తాను హైఫన్ డ్రై రన్ -o YAML అంటే నాకు సర్వీస్ వచ్చేసింది చూడండి. నా ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుద్దంటే బేసిక్ గా సర్వీసు ఆబ్వియస్ గా ఇక్కడ పేరు నేను ఏమి ఇస్తానంటే హైఫన్ CIP అంటే క్లస్టర్ IP అంటాను మీకు. క్లస్టర్ IP అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎక్స్పోజ్ చేస్తాం. బట్ ఇంటర్నల్ టు క్లస్టర్ మాత్రమే ఉంటుంది, బయట నుంచి మనం కనెక్ట్ కాలేం. కావాలంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు కానీ బట్ ఇంటర్నల్ టు క్లస్టరే ఉంటుంది. ఇంటర్నల్ టు క్లస్టర్ అంటే దీనికంటూ ఒక ప్రైవేట్ IP రేంజ్ లో ఒక IP క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పాట్స్ అన్నప్పుడు ఇలా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తాను ఎకో అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఇలా ఇచ్చినప్పుడు మీరు చూసినట్లయితే క్లస్టర్ IP అని చెప్పి క్రియేట్ అయింది. ఒక ఇంటర్నల్ గా ఒక 100 డాట్ రేంజ్ లో మీకు మీరు అడగవచ్చు, సార్ ఇదే IP తీసుకోవాలని దానికి ఎలా తెలుసు అన్నా అనుకోండి. కాప్స్ ఎడిట్ క్లస్టర్ అన్నాం అనుకోండి, మీకు కిందకు వచ్చారనుకోండి, మీకు మన కాప్స్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో అది ఏం చేస్తుంది అంటే ఒక రేంజ్ తీసుకుంటుంది చూసారా, 1064.00/10 అని చెప్పి మీకు. సో ఈ IP అంటే ఈ సర్వీస్ రేంజ్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట మనకి 1064 ఇదంతా కూడా మీకు. ఓకే అలాగా మీకు. సరే ఎనీవే, సో మీకు డిప్లాయ్ అయింది మీకు. మరి ఈ సర్వీస్ వెనకున్న పాడ్స్, ఓకే నేను ఏం చేస్తాను ఈ పాడ్స్ కే కనెక్ట్ అయిపోతుంది గ్యారంటీ ఏంటి మీకు, ఇట్లా ఇచ్చాం అనుకోండి ఈ పాడ్ IPలు ఇవి కదా. సో నేను ఏం చేయొచ్చు KU డిస్క్రైబ్ SVC అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి, కింద ఎండ్ పాయింట్స్ కనిపిస్తాయి. ఈ మూడు మ్యాచ్ అవ్వాలి 214 195 76 64 64 11.2 11.2 మీకు. అంటే ఎస్ ఈ సర్వీస్ వచ్చి దానికి కనెక్ట్ అవుతుంది. అయితే ఐడల్ గా అయితే ఈ సర్వీస్ కి మీరు కనెక్ట్ కాలేరు, పోర్ట్ ఫార్వర్డ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే KU పోర్ట్ ఫార్వర్డ్ మీకు సర్వీస్ అని చెప్పి
నేను యాప్ అని చెప్పి హైఫన్ అడ్రస్ 0.0.0.0 అని చెప్పి, సో నేనేం చేస్తాను మీకు ఇక్కడ 8000:80 అన్నాను అనుకోండి, మీకు 4 పోర్ట్ ఫార్వర్డ్ అవుద్ది. నేనేం చేస్తాను, నా రెగ్యులర్ మేనేజ్మెంట్ సర్వర్ని తీసుకొని ఇక్కడికి వచ్చి నేను మీకు 8000 అని యాక్సెస్ చేశాను అనుకోండి, మీకు ఆబ్వియస్గా ఏం జరగాలి, కనెక్ట్ అయిపోయి నాకు బేసిక్గా వెనక్కి ఇది వస్తుంది అనమాట మీకు. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ పోర్ట్ ఫార్వర్డింగ్, బట్ దిస్ ఈస్ నాట్ లిటరలీ ఏ ప్రొడక్షన్ యూస్ కేస్. మీకు మీరు చూసారనుకోండి, మీకు ఇట్లా కాదనమాట. బట్ నేను కంట్రోల్ సి అంటాను. ఎందుకు ఇక్కడ కేయూ గెట్ ఎస్విసి అన్నప్పుడు క్లస్టర్ ఐపీ ఇస్ కంప్లీట్ గా ఇంటర్నల్ అండి మీకు, లైక్ డేటాబేస్ అనమాట మీకు, లైక్ డేటాబేస్ ఇంటర్నల్. సో మరి రీచ్ అవ్వాలంటే ఇంటర్నల్ గానే రీచ్ అవ్వాలి. నేనేం చేస్తాను, నేను ఒక పాడ్ రన్ చేస్తాను, కేయూ రన్ టూల్స్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి శ్రీహర్ష వి, ఇక్కడికి వచ్చి యూటిల్స్ లేటెస్ట్ అంటాను. ఓకే, సో కాబట్టి సరే ఇది వచ్చే లోపల నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి కేయూ గెట్ ఎస్విసి అంటే ఇలా వచ్చింది కదా. ప్రతి ఒక్క సర్వీస్ కి కూడా ఒక డిఎన్ఎస్ నేమ్ ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు పాడ్స్ అని ఇస్తే నాకు షార్ట్ కట్ మొత్తం పాడ్స్ వస్తాయి కదా. దీంట్లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ కోర్ డిఎన్ఎస్ అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క సర్వీసు క్యూబర్నెట్లు క్రియేట్ అయ్యే సర్వీసు మీకు దానికంటూ ఒక డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది. అది ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఓకే నా టూల్స్ పాడ్ అప్ అయిందండి, నేనేం చేస్తాను కేయూ గెట్ ఎస్విసి అంటాను, ఇట్లా వచ్చింది కదా. నేనేం చేస్తాను కేయూ ఎగ్జిక్ హైఫన్ ఐటీ యూటిల్స్కి వెళ్ళి నేను ఏం చేస్తాను కేయూ ఎగ్జిక్ హైఫన్ ఐటీ అని చెప్పి, సారీ టూల్స్ కదా, సారీ టూల్స్ అని చెప్పి హైఫన్ బ్యాష్ అంటే 2 హైఫన్లు ఇవ్వాలి. అంటే 2 హైఫన్లు ఇచ్చి బ్యాష్తే ఆ హైఫన్ తర్వాత ఏమిస్తారో అది ఆటోమేటిక్ ఆ సర్వర్ లో రన్ అవుతుంది, ఐ మీన్ ఆ కంటైనర్ లో రన్ అయ్యి మీరు టూల్ పాడ్స్ లోపలికి వెళ్ళారు చూడండి మీరు, మీకవునా. ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుక్అప్ సర్వీస్ పేరు ఏంటండి, యాప్ సిప్ కదా, యాప్ సిప్ అని ఇస్తే మీరు చూస్తే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది చూడండి మీకు. నేనేం చేసి తెలుసా, ఇక్కడికి వచ్చి కర్ల్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ అయ్యి మనకేం కావాలా మీకు డిఫాల్ట్ గా కర్ల్ దానికి కనెక్ట్ అయ్యి మనకి యాప్ ఏపీఐలో వచ్చింది చూడండి మీకు. యువర్ ఏపీఐ రిక్వెస్ట్ ఈస్ ప్రాసెస్డ్ బై ద కంటైనర్ అని వచ్చింది. మళ్ళీ ఇస్తే మారుతుంది చూడండి మీకు, 3 కంటైనర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ NDL9 వచ్చింది, తర్వాత 6ZJ వచ్చింది, మళ్ళీ ND వచ్చింది, మారాలి 6Z, ఇంకోటి రావాలి థర్డ్ CF వచ్చింది చూడండి మీకు CF అని వచ్చింది చూడండి మీకు. ఓకే, సో ఇంకా నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఐ థింక్ S3 అని చెప్పి మీకు S3 అన్నప్పుడు మిస్సింగ్ ఏముంది మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్వశ్చన్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి US-East-1 అని ఇచ్చాను అనుకోండి మీకు, సారీ సో అది రీజియన్ అనే పారామీటర్ దానికి పాస్ అవ్వాలి మీకు. రీజియన్ వచ్చి మొత్తం చూడండి నాకు S3 బకెట్లని ప్రింట్ అయింది చూడండి మీకు, వచ్చినాయి. 1 minute గైస్, సారీ వచ్చిందా, సరే. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ కర్ల్ డాక్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి వెనక మీకు. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు /VPC అని ఇచ్చాం అనుకోండి మీకు, ఇట్లా వస్తుంది. ఐ మీన్ అంటే రీచ్ అవుతుంది. మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇదంతా కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చి కర్ల్ అని చెప్పి ఇది ఒక్కటి ఇస్తే ఆటోమేటిక్ గా మీకు ప్రాసెస్ అవుతుంది చూడండి మీకు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను S3 అని చెప్పి రీజియన్ ఈజ్ ఈక్వల్ టు US-East-2 అని ఇచ్చాను అనుకోండి మీకు డజంట్ మ్యాటర్ ఏది ఇచ్చినా కూడా మొత్తం S3 కాబట్టి మొత్తం లిస్ట్ అంతా వస్తుంది చూడండి మీకు. యాక్చువల్ గా మీకు ఆ ఏపీఐ కనెక్ట్ అయ్యి బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, కానీ దాన్ని మీరు బయట నుంచి యాక్సెస్ చేయలేరు, అవునా. నేను బయటకు వచ్చి ఇక్కడ మీకు
ఇక్కడ బయటకు వచ్చి దీన్ని బయట నుంచి యాక్సెస్ చేసాం అనుకోండి పని చేయదు యాక్చువల్గా, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అనమాట. సో కాబట్టి క్లస్టర్ ఐపీ అనేది ఎప్పుడు కూడా మీకు ఇంటర్నల్ గానే పనిచేస్తుంది తప్పితే బయట నుంచి మీకు పని చేయడానికి అవకాశం అనేది మీకు లేదండి మీకు. ఓకే, బయట నుంచి పని చేయడానికి మీకు అవకాశం లేదనమాట మీకు. సరే నౌ కాబట్టి ఎక్కడ వాడచ్చు డేటాబేసెస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, డేటాబేసెస్ కోసం ఎక్కడ బయటికి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ లిటరల్ గా ఏమవుతుందంటే రియల్ టైమ్ లో క్లస్టర్ల ఐపీలే వాడతాము, నోడ్ పోర్ట్లు వాడము. ఎస్, హెడ్లెస్ సర్వీస్ వాడతాం. దేనికోసం అంటే మనకి ఈ దీని పేరు ఏంటండి మాంగో డిబి కొన్ని ఉన్నాయన్నమాట, అవి వాడేటప్పుడు యూజ్ చేస్తాం తప్పితే ఐడల్ గా అయితే నార్మల్ గా అయితే మనం పెద్దగా యూజ్ చేయమండి మీకు. సరే, నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే మీకు నెక్స్ట్ సర్వీస్ వచ్చి మీకు నోడ్ పోర్ట్. నోడ్ పోర్ట్ అంటే ఏం చేస్తుందంటే బేసిక్ గా పాడ్స్ అన్నిటిని కూడా మీకు 30,000 to 32,000 లో మీకు హోస్ట్ దాంట్లో మనకి అలౌ చేస్తుంది. అయితే ముందు నేను ఏం చేయాల్సి వస్తుందంటే సెక్యూరిటీకి వస్తాను. సెక్యూరిటీకి వచ్చి మనం దీని లోపల నేను ఏం చేస్తానంటే మీకు ఇన్బౌండ్ రూల్స్ ట్రాఫిక్ అంతా ఆల్ ట్రాఫిక్ వచ్చి ఎనీవేర్ బై డిఫాల్ట్ గా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు ఎస్ఎస్హెచ్ అని చెప్పి మీరు చూస్తే ఎస్ఎస్హెచ్ అంతా అలౌ చేస్తుంది తప్పితే ప్రాబ్లం ఏంటంటే ఆల్ ట్రాఫిక్ చూడండి ఎస్ఎస్హెచ్ 00 ఇచ్చింది. అంటే ఇక్కడ నేను కాప్స్ ఎడిట్ క్లస్టర్ అన్నాం అనుకోండి, ఒక పని చేద్దాం, కిందకి వచ్చాను అనుకోండి మీకు చూడండి క్యూబర్నెటీస్ యాక్సిస్ అని ఉంది ఇక్కడ మీకు. క్యూబర్నెటీస్ యాక్సిస్ వచ్చి మీకు ఏపీ యాక్సిస్ వచ్చి అన్ని చోట్ల నుంచి వచ్చింది మీకు. అలాగే కిందకు వచ్చినప్పుడు ఎస్ఎస్హెచ్ యాక్సిస్ అని చెప్పి మీకు ఇది కూడా వచ్చింది అనమాట మీకు. ప్రాబ్లం ఏంటంటే మీకు డిఎన్ఎస్ పబ్లిక్, కానీ ఏదైనా ఒక అలౌ ఆల్ ట్రాఫిక్ అని ప్రస్తుతానికి ఇద్దాం అనుకున్నాం అనుకోండి, మీకు ఆ పోర్ట్ ఇవ్వడానికి మీకు లేదనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు మనం మాన్యువల్గా ఇక్కడ అలౌ చేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఎనియన్ అలౌ చేస్తాను మీకు. ఓకే రైట్, సేవ్ చేయండి మీకు. సరే, ఇప్పుడు సేమ్ దీన్నే నేను బయట నుంచి ఎక్స్పోజ్ చేయొచ్చు, దానికి నోడ్ పోర్ట్ అంటాం మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్, సో -- port 80 -- టైప్ వచ్చి ఇక్కడ మీకు నోడ్ పోర్ట్ అని ఇచ్చి --dry run -o YAML అన్నాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ వస్తుంది మీకు. ఇలా ఇద్దాం. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే తీసేసి ఈసారి నేమ్ కి -np అని ఇస్తాను. నా ఇట్లా ర్యాండమ్ గా ఏదో ఒక 30,000 నుంచి 32,000 ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది. అట్లా కాకుండా మీ ప్రిఫరెన్స్ ఉందనుకోండి, నోడ్ పోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను 32222 అని ఇస్తాను మీకు. ఎందుకంటే 30 నుంచి 30,000 నుంచి మీకు ఇలా ఇద్దాం మీకు. సో 3222 అని ఇస్తాను. ఇది మనం డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు. ఓకే, KU get SVC అన్నాం. ఓకే, మీరు 3222లో వచ్చింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే లెట్స్ గో బ్యాక్. ఇలా వచ్చి మనకి 32222 అని ఇస్తాం అనుకోండి మీకు ఆబ్వియస్ గా అక్కడికే వచ్చింది చూడండి మీకు. ఓకే, మీకు రీచ్ అయింది కూడా మీకు.
ఓకే, సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం అనుకోండి, బేసిక్గా మారుతూ ఉండాలి మీకు మారుతూ ఉంటుంది, మీకు అందరు కూడా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ మీకు. కాబట్టి ఇలాగా ఏదో ర్యాండమ్ పోర్ట్ వదిలేస్తే ర్యాండమ్ పోర్ట్ అదే తీసుకుంటుందండి, లేకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది ఓన్లీ ఫర్ టెస్టింగ్ అండి, దీంట్లో ఎక్కడ కూడా ఇమాజిన్ ఎవరన్నా మీ వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలంటే మీది వెబ్సైట్ అంటే swiggy:3222 అని చెప్తారా మీకు, అట్లా వర్కౌట్ కాదు మీకు అట్లా ఇవ్వలేము. కాకపోతే ఏంటంటే టెంపరీ పర్పస్ కోసం ఎప్పుడన్నా లైక్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసాము, దాన్ని టెస్ట్ చేయాలా, అప్లికేషన్ మన ఏపీఐ ఉంది, ఏపీఐ పనిచేస్తుందా లేదా అని కొంచెం చెక్ చేయాలా, అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఇది యూజ్ చేసుకొని మనం ట్రై చేయొచ్చు మీకు. ఓకే, సో దానికోసం మనకి ఇది పనికొస్తుంది మీకు. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీన్ని ప్రొడక్షన్ లెవెల్లో వెళ్ళి వాడడానికి అవకాశం లేదండి. వీ కెన్ యూజ్ అవర్ లోడ్ బ్యాలెన్సర్ ని మీకు నీట్ గా వాడచ్చు అనమాట మీకు. సో కాబట్టి అయితే కన్ఫామ్ గా ఎప్పుడు కూడా ఇదేం జరుగుతుందంటే 30,000 32,000 గా చేంజ్ చేయొచ్చు ఈ వాల్యూని మీకు ఈ వాల్యూని కూడా 30 నుంచి 32 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇచ్చుకోవచ్చు, బట్ నార్మల్ గా దాన్ని టచ్ చేయం. సో నోట్ పోర్ట్ చేంజ్ చేస్తుంది ఉన్న నోట్స్ మీద మీకు కేయూ గెట్ నోడ్ అంటే ఈ నోట్స్ మీద మీకు ఆటోమేటిక్ గా ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇచ్చిన మీకు ఇక్కడ -o వైడ్ అందాము, ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ తీసుకున్నాను అనుకోండి, ఏదైనా ఇంక్లూడింగ్ మాస్టర్ నేను చేంజ్ చేయలేదు కానీ మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తే మీకు పనిచేస్తుంది అన్నమాట, మీకు దేని మీదనే వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి డాక్స్ అన్నాం అనుకోండి, మీకు ఇది ఓపెన్ అవ్వాలి మీకు, మీరు చూసినట్లయితే మీకు. బట్ యాక్చువల్గా మీరు చూస్తే యాక్చువల్గా మనం దీన్ని చెయ్యాలి అనుకుంటే ఎక్స్టర్నల్ గా ప్రొడక్షన్ యూస్ కేస్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే లోడ్ బ్యాలెన్సర్ వాడొచ్చండి మీకు. లోడ్ బ్యాలెన్సర్ వాడడం అంటే మనకి ఈసారి ఇక్కడికి వచ్చి ఇందాక మనం టైప్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను -lb అని ఇస్తాను మీకు. ఓకే, నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది డిప్లాయ్ చేస్తే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది, అందుకని మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి అనటేషన్స్ అని చెప్పి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. అనటేషన్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు ఇలా NLB అని ఇచ్చాం అనుకోండి మీకు. సో NLBకి వచ్చినప్పుడు మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, దాంతో పాటు మనం ఏం చేయొచ్చు అంటే SSL సర్టిఫికేట్ కూడా అడుగుతారు అనమాట మనకి. మీకు SSL సర్టిఫికేట్ కూడా ఇక్కడికి SSL సర్టిఫికేట్ ఉంది అనుకోండి, నేను ఏం చేయొచ్చు అయితే లెట్ మీ డూ వన్ థింగ్, నా దగ్గర పాత్ సర్టిఫికేట్ ఉండాలి కానీ ఇంకా మనం బ్యాచ్ 26 కి సర్టిఫికేట్ జనరేట్ చేయలేదండి, బట్ ఐ విల్ డూ వన్ థింగ్, పాత్ సర్టిఫికేట్ ఏమైనా ఉందేమో చూద్దాం. B26 25 బ్యాచ్ ది ఇక్కడికి వచ్చి లిస్ట్ సర్టిఫికేట్స్ అన్నాను అనుకోండి, లొకేషన్ ఏముంది మీకు సర్టిఫికేట్స్ లేదా మీకు ఉంటే బాగుండేది మీకు. వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి పబ్లిక్ సర్టిఫికేట్ అని చెప్పి మనకు ఆల్రెడీ డొమైన్ ఉంది కదా star.k8sb26.xyz అంటానండి, అలా ఇస్తాను. అలాగే మనం ఏం చేయొచ్చు ఇలా కూడా వైల్డ్ కార్డ్ ఇలా కూడా, బట్ ఇది ఒకటి సరిపోద్దులేండి మీకు. ఇది సెలెక్ట్ చేసి నేను DNS వ్యాలిడేషన్ అని చెప్పి రిక్వెస్ట్ సర్టిఫికేట్ అంటాను. ఎప్పుడైతే రిక్వెస్ట్ సర్టిఫికేట్ అన్నాం అనుకోండి, మీకు సర్టిఫికేట్ ఇస్తాను కానీ ఓనర్ మీరే గ్యారంటీ ఏందని అడుగుద్ది ఇది బేసిక్గా. అందుకని మనం ఏం చేస్తాము ఈ లోపలికి వస్తే అది వ్యాలిడేట్ చేయమంటుంది, ఇక్కడికి వచ్చి DNS ద్వారా ఇది క్రియేట్ చేయమంటుంది, ఇక్కడికి వచ్చి మీకు k8sb26 అని చెప్పి ఇక్కడికి వద్దాం మీకు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి మీకు, వాళ్ళు క్రియేట్ రికార్డ్ అని చెప్పి మీకు సింపుల్ రూటింగ్ అని ఉంది మీకు. సో ఇది క్రియేట్ చేస్తాం అన్నమాట మనం.
సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఐపీ అడ్రస్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చేసి సారీ సీనేమ్ ఇవ్వాలండి, సీనేమ్ అని చెప్పి ఇలా ఇచ్చేసి మీకు డిఫైన్ అని చెప్పి క్రియేట్ రికార్డ్ అన్నాం. అంటే ఏంటంటే ఈ డొమైన్ కి ఓనర్ నేనే అని వాళ్ళు చెప్పినట్టు క్రియేట్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కాసేపు అయినాక ఇది ప్రూవ్ ఇక్కడికి వచ్చి చేసుకుంటుంది. సరే ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఏఆర్ అని ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఏ సర్టిఫికేట్ వాడుకోవాలని చెప్తాం ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది మీకు, పోర్ట్ ఎస్ఎస్ఎల్ పోర్ట్ ఇక్కడ అని ఇస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఏమందాం మనం, సో బ్యాక్ ఎండ్ ప్రోటోకాల్ మీకు కనెక్ట్ అయ్యేది ఆబ్వియస్ గా టీసీపీఏ. ఆ తర్వాత ఏమిద్దాం మనకి సర్వీస్, సరే అదే ఇద్దాం, ఏముంది ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏముంది మీకు ఎస్ఎస్ఎల్ పాలసీ ఇవ్వకపోయినా నష్టం లేదని నా ఉద్దేశం, బట్ కనెక్షన్ AWS క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఇంకేముంది మీకు ఇంటర్నల్ ఫాల్స్, ఇవన్నీ అవసరం లేదని నా ఉద్దేశం. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, అంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇవన్నీ కూడా అనోటేషన్స్ అన్ని కూడా ఒక లిస్ట్ ఉందండి, పెద్ద లిస్ట్ ఉంది, వెళ్ళొచ్చు మనం. ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా ఉంటాయి అనమాట మీకు. ఏది ఐపీ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్స్ టైప్ ఎక్స్టర్నల్ అని ఇవ్వచ్చు మీకు, డిఫాల్ట్ అనుకుంటాను ఎక్స్టర్నల్. ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్ ఇంటర్నెట్ ఫేసింగ్, చూడండి ఇంకా ఇవి ఇచ్చుకోవచ్చు. ఇంటర్నెట్ ఫేసింగ్ యాక్చువల్ యాజ్ ఎక్స్టర్నల్ మీటింగ్ లోడ్ బ్యాలెన్స్ ఇవి ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో అనోటేషన్స్ ఇక్కడ బాగా యూజ్ అవుతాయి అనమాట మీకు. సో ఇప్పుడు ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి, మీకు ఏం జరుగుతుందో చూద్దాం మీకు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది యాక్సెప్ట్ అయిపోయి ఉంటుంది. సో రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు చెక్ చేస్తే రిఫ్రెష్ చేయండి, మీకు సర్టిఫికేట్ వచ్చేసి ఉంటుంది, మీకు ఇష్యూ అయిపోయి ఉంటుంది, మీకు ఇష్యూడ్ వచ్చింది చూడండి. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి ఇదంతా కూడా మీకు ఓకే, మీకు ఏం జరగాల, ఒక లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అవ్వాలి, అవుద్దో లేదో చూద్దాం. మనకి పెండింగ్ అని వెళ్ళింది కదా, బట్ లెట్స్ సి. రాలేదంటే కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి మనకి యాప్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఎల్బి అని ఇవ్వడం మర్చిపోయాను. ఎల్బి అని ఇవ్వలేదా మీకు, అచ్చా కేయు డిలీట్ ఎస్విసి యాప్ 1 అని ఇచ్చేసి ఇక్కడ తప్పుతుందండి మీకు. ఇక్కడ తప్పిచ్చాను, లేబుల్స్ ఇచ్చాను, లేబుల్స్ కాదు కదా, నేమ్ లో ఇవ్వాలి మీకు, ఇది ఇవ్వాల్సింది మీకు. ఆర్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎన్ఎల్బి అని ఇస్తాను మీకు. నా క్వశ్చన్ వచ్చి కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి ఎన్ఎల్బి ఇచ్చినప్పుడు ఎర్రర్స్ వస్తే మామూలుగా వచ్చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అవుతుందని చెక్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టెన్సెస్కి వచ్చి కిందకు వస్తాను, కిందకు వచ్చి లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ ద లోడ్ బ్యాలెన్స్. యాక్చువల్ ఫాస్ట్ డిప్లాయ్ అవుద్ది, అవ్వలేదు అంటే మీకు ఏమవుద్ది అంటే మీకు మీకు
ఎందుకంటే మీకు ఈవెంట్స్ అన్నాం అనుకోండి పైకి వస్తాను మీకు అసైన్డ్ వార్నింగ్ పుల్డ్ ఇమేజ్ 22 minutes. సర్వీస్ ఎన్షూరింగ్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మీకు వస్తుంది ఇక్కడ మీకు అంటే ఒక దగ్గర తప్పు ఉండాలి బ్యాక్ అండ్ ప్రోటోకాల్ ఓకే ఎస్ఎస్ఎల్ పోర్ట్ మీకు ఎన్ఎల్బి నేను ఇవన్నీ తీసేసిస్తాను నాకు ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ కూడా మీకు కొన్నిసార్లు ఇది రాకపోవచ్చు నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కామెంట్ అవుట్ చేసి మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక పోర్ట్ సర్వీస్ పోర్ట్ 80 ఓకే సరే అండి ఓకే మీకు ఈ సర్వీస్ క్రియేట్ ఇప్పుడు వచ్చింది చూడండి మీకు అవునా మీకు సర్వీస్ క్రియేట్ అవుతుంది చూడండి మీకు ఇలాగా లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ తో మీకు కావాలంటే అంటే కావాల్సిన పోర్ట్స్ కొంచెం R&D చేసుకొని మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ తో కూడా చేయొచ్చు కానీ వచ్చిన సమస్య ఏంటంటే ఇమాజిన్ సరే ఒక ఏపీఐ ఇది ఒకటే కాబట్టి మనకి ఇబ్బంది లేదు అట్లా కాకుండా ఇమాజిన్ మీకు మీకు అట్లా కాకుండా మీకు ఒక 10 సర్వీసులు నేను బయటకి ఎక్స్పోజ్ చేయాలనుకోండి మీకు 10 సర్వీసులు ఇప్పుడు స్విగ్గీ లాంటి దాంట్లో సమ్వేర్ లైక్ వాళ్ళకి 400 మైక్రో సర్వీసులు ఉన్నాయి లైక్ ఒక 20-30 సర్వీసులు బయటకి ఎక్స్పోజ్ చేయాలనుకో ఇంటర్నెట్కి నేను 20 లోడ్ బ్యాలెన్సర్లు వాడలేను కదా ఖర్చుతో కూడుకున్న పని మేనేజ్మెంట్ కష్టం అయిపోద్ది అని అప్డేట్ చేయడానికి కష్టం అయిపోద్ది కాబట్టి ఇట్స్ నాట్ ఏ రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ బట్ సింపుల్ గా అయితే లోడ్ బ్యాలెన్సర్ అయితే మీకు బయటకి ఇట్లా ఎక్స్పోజ్ కూడా చేయొచ్చు అండ్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఏదైనా మీకు డిఎన్ఎస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి యాప్ అని ఇచ్చాను అనుకోండి మీకు సో ఇక్కడికి వచ్చి నేనేమంటాను మీకు కిందకు వచ్చి ఇక్కడ ఏపీఐ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇలా తీసుకుందాం మీకు ఆల్రెడీ ఉంటుంది సరే ఓ పని చేస్తాను ఏపీఐ అనే మర్చిపోయా ఇది ఫాస్ట్ ఏపీ అని ఇస్తాను ఏపీ ఆల్రెడీ మనకి దీనికి ఉంటుంది అనమాట మీకు ఏది కాప్స్ కి ఫస్ట్ నేను ఫాస్ట్ ఇలా క్రియేట్ చేద్దాం సో కాబట్టి ఏమైపోద్ది ఇక్కడికి వచ్చి నేను ఇది ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ ఫాస్ట్ ఏపీఐ డాట్ KTSB26.xyz అని అనుకోండి మీకు సో లోడ్ బ్యాలెన్సర్ అప్ అయిపోతే మీకు ఆబ్వియస్ గా వెనక్కి వచ్చి మనకి కనెక్ట్ అవుద్ది అనమాట మీకు కనెక్ట్ అవ్వాలి మీకు లెట్స్ సి సో ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మనకు కావాలనుకుంటే బయటికి అనేది మీకు ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట మీకు యాక్చువల్గా ప్రొడక్షన్ కోసం వాడుకోవచ్చు కొంచెం టైం తీసుకుంటుంది మీకు లెట్ ఇట్ కమ్ కాసేపు ట్రై చేద్దాం ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ అంత అవ్వాలి కాబట్టి ఇలాగా మీరు చూసినట్లయితే మీ డిప్లాయ్మెంట్స్ కి అంటే అప్లికేషన్స్ పర్పస్ లో మీరు క్లస్టర్ ఐపీ నోడ్ పోర్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఈ మూడు కూడా వాడచ్చు మోస్ట్లీ క్లస్టర్ ఐపీ వాడి అలాంగ్ విత్ ఇంగ్రెస్ కంట్రోలర్ వాడుతున్నాం హెడ్లెస్ సర్వీస్ అంటే ఏంటంటే మీకు లెట్ మీ షో యూ సంథింగ్ మీరు ఇక్కడ చూస్తే KU exec హైఫన్ ఫస్ట్ KU get SVC అంటారు మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను KU exec హైఫన్ IT అని చెప్పి టూల్స్ హైఫన్ bash అని చెప్పి ఇక్కడికి వచ్చి NS lookup అంటారండి NS lookup అని చెప్పి
సి క్లస్టర్ ఐపీ ఇచ్చాను అనుకోండి, ఆ వెనకున్న ఒక పబ్లిక్ ఐపీ చూపిస్తుంది. సరే ఎన్ఎల్బి అని ఇచ్చాను అనుకోండి, మీకు ఎన్ఎల్బి ఒక సర్వీస్ చూపిస్తుంది. అలాగే ఇంకోటి ఏముంది, నోడ్ పోర్ట్ అని చూపించాను అనుకోండి, మీకు నోడ్ పోర్ట్ అంటే మీకు ఏ సర్వీస్ యాక్సెస్ చేసిన క్లస్టర్ ఐపీ అన్నా కూడా ఆ సర్వీస్ యొక్క ఇంటర్నల్ ఐపీ, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లోడ్ బ్యాలెన్సర్ అయిన ఇంటర్నల్ సర్వీస్ ఐపీ, ఇది కూడా సర్వీస్ ఐపీ మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. సరే మరి ఇది అప్లికేషన్స్ కోసం మనం వాడుకోవచ్చు మీకు. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నెక్స్ట్ మనం హెడ్లెస్ సర్వీస్ అనేది ఉంటుంది. హెడ్లెస్ సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు చూడడానికి క్లస్టర్ ఐపీ లాగే ఉంటుంది. అది ఎలా ఏం చేస్తో చెప్తాను చూడండి. పైకి వచ్చి క్లస్టర్ ఐపీ ఎక్కడుంది, ఇది ఉంది కదా, ఇది కాపీ చేస్తానండి. ఇలా వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ హెడ్లెస్ అంటాను. హెడ్లెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు క్లస్టర్ ఐపీ నన్ అని ఇవ్వండి. ఇంకేం చేయాల్సిన పని, జస్ట్ క్లస్టర్ ఐపీ నన్ అని ఇస్తాను మీకు. నన్ అని ఇచ్చి ఇలా ఇస్తాం మీకు. సరే నాకు ఇట్లా ఇచ్చాను నోట్ పోర్ట్. నాకు మీరు చూసినట్లయితే నోట్ పోర్ట్ ఇలా వచ్చింది కదా. అంటే నోట్ పోర్ట్ ఇచ్చిన, లేకపోతే క్లస్టర్ ఐపీ ఇచ్చిన, ఎన్ఎల్బి ఇచ్చిన, మీకు ఏమొస్తుంది వెనక్కున్న అది చూపిస్తుంది మీకు. యాప్ 1 -NLB ఇచ్చిన ఇట్లా చూపిస్తుంది. అదే హెడ్లెస్ అని ఇచ్చాను అనుకోండి, మీకు హెడ్లెస్ సర్వీస్ చూపిస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మ్యాజిక్ చూడండి, ఇక్కడ ఇచ్చినప్పుడు అది వెనక్కున్న ఆ 3 పార్ట్స్ యొక్క ఐపీ చూపించేస్తుంది, అంతేగాని ఆ సర్వీస్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బయటకు వచ్చాను అనుకోండి, ఇక్కడ కేయు గెట్ ఎస్విసి అంటే అన్నిటికీ ఐపీలు ఉంటాయి తప్పితే మీకు ఈ హెడ్లెస్ సర్వీస్ కి క్లస్టర్ ఐపీ నన్ అని ఉంటుంది చూడండి, అంటే ఐపీ మీకు. సో కాబట్టి ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు యాప్ -, హెడ్లెస్ సర్వీస్ కనెక్ట్ అయితే మీకేమవుతుంది, ఆ వెనకున్న పాడ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుంది. ఇంకా నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పాడ్ ఐపీని తీసుకొచ్చి నేను ఏం చేయొచ్చు, ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మీకు ఇట్లా ఒకటి రావాలండి మీకు. ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి పాడ్ డాట్ డిఫాల్ట్ డాట్ క్లస్టర్ డాట్ లోకల్ ఏదో ఉండాలి యాక్చువల్గా మీకు ఓకే కొన్ని నిమిషం. ఐ థింక్ ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి నేను ఈ పాడ్ ఐపీని తీసుకొచ్చాం అనుకోండి మీకు. ఇప్పుడు చూడండి, మీకు నేను ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి ఆ పాడ్ ఐపీ ఇచ్చినప్పుడు అది రివర్స్ లో నాకు ఏమిస్తుంది మనకి. సో వెనక్కున్న మీకు ఆ పాడ్ కి సంబంధించిన అన్ని ఇది కూడా రావాలన్నమాట మీకు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐడల్ గా మామూలుగా అయితే రెగ్యులర్ గా వాడే సర్వీస్ కాదనమాట. ఇమాజిన్ మీరేమన్నా మీకు లెట్ మీ షో యూ సంథింగ్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు క్యూబర్నెటీస్ ఫైల్స్ కి వస్తాను. క్యూబర్నెటీస్ ఫైల్స్ లో స్టేట్ఫుల్ సెట్ అని ఒకటి దాంట్లో ఓపెన్ చేయండి. మీకు స్టేట్ఫుల్ సెట్ ఓపెన్ చేసి ఇక్కడ MongoDB STS లేటెస్ట్ అని అది ఓపెన్ చేస్తాను. అది ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే లెట్ మీ డౌన్లోడ్ చేద్దాం దీన్ని డౌన్లోడ్ చేసి
ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇక్కడ చూస్తే దిస్ ఇస్ అ స్టేట్ఫుల్ సెట్ అండి. మీకు స్టేట్ఫుల్ సెట్ అంటే ఏమవుతుందంటే ఇంతకు ముందు చెప్పినట్టు మీకు పేర్లు మారవన్నమాట. రిప్లికాస్ 3 ఇస్తాను, మీరు బాగా చూడాల్సింది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా డిప్లాయ్ చేస్తాను మీకు. యాజ్ ఇట్ ఈస్ గా డిప్లాయ్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ దిస్ సర్వీస్ యూజ్డ్ బై MongoDB ఫర్ క్లస్టర్ కమ్యూనికేషన్, దిస్ యూజ్డ్ బై అప్లికేషన్, 2 సర్వీసులు క్రియేట్ చేస్తాం అనమాట మీకు. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నేను MongoDB డిప్లాయ్ చేస్తాను మీకు. మీరు చూసినట్లయితే ఓకే. సో KU get pods అన్నాం అనుకోండి, ఫస్ట్ మీకు MongoDB క్రియేట్ అవుతుంది. అంటే మీకు ఒక సీక్వెన్షియల్ గా వస్తాయి. MongoDB -0 అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే స్టేట్ఫుల్ సెట్ ఏం చేస్తుందంటే ఒక ఆర్డినల్ ఇండెక్స్ ఫాలో అవుతుంది స్టార్టింగ్ విత్ 0 అనమాట. 3 రిప్లికా ఇచ్చాను కాబట్టి మీకు ఫస్ట్ MongoDB 0 వస్తుంది, తర్వాత MongoDB 1 రావాలా, అండ్ MongoDB 2 వస్తుంది. ఇవన్నీ కూడా సీక్వెన్షియల్ గా వస్తాయి మనకి. దట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ మీకు. ఓకే. నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ క్లస్టర్ IP నన్ అని చెప్పి ఒక హెడ్లెస్ సర్వీస్ అని ఇస్తాం మీకు. ఓకే. KU get SVC అన్నాం. ఇక్కడ MongoDB వచ్చింది. తర్వాత కిందకు వచ్చి ఇంకోటి క్రియేట్ చేస్తాం మీకు, MongoDB నోడ్ పోర్ట్ అని చెప్పి ఇక్కడ. ఓకే, గుడ్. నౌ మీరు చూసినట్లయితే మీకు ఇది చూసారా, అంత ఎవిక్టెడ్ వస్తుంది చూసారా. ఎందుకంటే మెమరీ CPU సరిపోవట్లేదండి మీకు. మీకు పార్ట్స్ అని వచ్చినప్పుడు మీకు అన్ని ఎవిక్టెడ్ ఎందుకు వచ్చినాయి అంటే మెమరీ మీకు KU లాగ్స్ అని చెప్పి మీరు చూసారనుకోండి, ఏదో ఒకటి రన్ ఓపెన్ చేసాం అనుకోండి, మీకు బేసిక్ గా ఎవిక్ట్ అయిపోయింది అనమాట మీకు. ఓకే. సో ఇవంతా కూడా సరే, లెట్ ఇట్ బి. నా క్వశ్చన్ వచ్చి నాకు కావాల్సింది ఏంటంటే మనకి మీకు సరే నేను ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను, మీకు ఈ MongoDB ఉంది కదా, ఈ MongoDBని మీకు ఈ MongoDBని మనం కనెక్ట్ అవ్వాలను అంటే ఇప్పుడు క్లస్టర్ గా పనిచేయాలి అన్ని కూడా. నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి, KU exec-IT అని చెప్పి Mongo 0 అని ఇచ్చి బ్యాష్ అంటాను. ఇక్కడికి వచ్చి RS స్టేటస్ అన్నాం అనుకోండి, మీకు RS స్టేటస్ అంటే మీకు రిప్లికా సెట్ స్టేటస్ అనమాట. ఏమొచ్చింది మీకు ఇక్కడికి వచ్చి నేను ఇచ్చుంటాను ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పి. ఇక్కడ మనకి నేను ఏం చేయొచ్చు, సరే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి KU exec-IT tools --bash అంటాను మీకు. బ్యాష్ అని చెప్పి NS lookup MongoDB అంటే మీకు వెనక రన్ అవుతున్న 3 పాడ్ల యొక్క ఐపీలు కనిపిస్తాయి. అయితే మనకి 3 రన్ అవుతున్నాయి కదా ఇక్కడ ఇప్పుడు Mongo 1 ని నేను ప్రైమరీ చేయాలా, Mongo 2 అండ్ Mongo 3 ని సెకండరీ చేయాలా, అది నా ఎక్స్పెక్టేషన్. ఎలా చేయాలా మీకు ఫస్ట్ దానికోసం మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చి మీకు ఇది నేను చెప్పింది అనమాట. ఒక పని చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి NS lookup అని చెప్పి IP అడ్రస్ ఇచ్చామనుకోండి, అది దానికి తెలుస్తుంది అనమాట ఏది ప్రైమరీ ఏది మాంగో అంటే. IP మారదనమాట యాక్చువల్ గా మీకు చూసారా. IP అడ్రస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది, తర్వాత ఇక్కడికి వచ్చి నేను చూస్తే IPల ద్వారా అది NS lookup రన్ చేసుకుని క్లయింట్స్ ఒక ఏది MongoDB దానికి తెలిసిపోతుందండి మీకు, ఏది MongoDB. సో కాబట్టి 1 and 2 దీనికి కనెక్ట్ అవుతాయి అనమాట. హెడ్లెస్ సర్వీస్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది మీకు. నార్మల్ అనుకోండి ఒక IP వస్తుంది, దానికి ఎలా తెలుసు, ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి Mongo 0ని రీచ్ అవడం ఎలాగా. సో ఉన్న ఐపీలు అంతా NS లుకప్ కొట్టి అది బేసిక్ గా చెక్ చేసుకొని ఏదైతే మీకు MongoDB దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కిందకు వచ్చి ఇనిషియేట్ ద రిప్లికా సెట్ అని చెప్పి మనం ఏం చేద్దాం,
నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీని లోపలికి వచ్చి మాంగో ఎస్హెచ్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆర్ఎస్ స్టేటస్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఆర్ఎస్ స్టేటస్ అంటే నో రిప్లికా సెట్ కాన్ఫిగ్ వాజ్ బీన్ రిసీవ్డ్ అని వచ్చింది. అందుకని మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడికి వచ్చి ఆర్ఎస్ ఇనిషియేట్ అని చెప్పి ఇదంతా కాపీ చేసుకొని ఇలా ఇస్తాను నేను. ఇలా ఇచ్చాం అనుకోండి, మీకేమొస్తుంది, ఇట్లా వస్తుంది ఆర్ఎస్ స్టేటస్ అన్నా అనుకోండి. ఇప్పుడు అన్నాను అనుకోండి, మీరు చూస్తే మొత్తం కనిపించాలి మీకు. పైకి వచ్చాను అనుకోండి మీకు, సో చూడండి సెకండరీ మాంగో DB2 సెకండరీ అని చూపిస్తుంది. ఓకే, పైకి వస్తే మాంగో DB1 సెకండరీ అని చూపిస్తుంది మీకు. సో పై ముందుకు వచ్చి మాంగో D0 మీకు ప్రైమరీ చూపించాలి, ఎందుకు సెకండరీ చూపిస్తుంది, కాసేపు బాగా ట్రై చేద్దాం. మీకు సెకండరీ ప్రైమరీ చూపిస్తుంది చూడండి. సో ఇది ప్రైమరీ అన్నమాట. ఇప్పుడు నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేసి డేటా పెట్టచ్చు. అంటే ఎలాగంటే కిందకు వచ్చాను అనుకోండి, చూడండి ఇన్సర్ట్ ఇంటూ మెనీ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి నేను డేటా అంటే రిప్లికేట్ అయిందా లేదు చెక్ చేయాలి కదా, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఎంత డేటా ఉంది చూడండి మీకు. అవునా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి మీకు ఈసారి మాంగో అంటే డేటా రిప్లికేట్ అయిందో లేదో చూడాలి కదండి, 1కి వస్తాను. 1 లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఇది రన్ చేయాలి, మీకు డేటా ఉండాలన్నమాట అక్కడ నాకు, అంటే రిప్లికేట్ అయిందని మీకు ప్రూవ్ చేయడానికి. వచ్చిందా, వచ్చింది చూడండి. సో మరి సర్వర్ అంటే మాంగో DB 1కి 2కి ఎలా తెలుసు నేను 1కి 0 కనెక్ట్ అవ్వాలని, ఎందుకంటే బికాస్ అది హెడ్లెస్ సర్వీస్ కాబట్టి మీకు NS లుక్అప్ చేసుకుంటుంది. NS లుక్అప్ చేసుకొని మీకు బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను అంతా వచ్చింది చూడండి మీకు. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ యాడ్ చేయడం కుదరదు అనమాట. మీకు యాడ్ చేయడం అంటే ఎర్రర్ ఇస్తుంది యాక్చువల్గా. మీకు బ్యాక్ వచ్చి ఏమైనా యాడ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఐడి ఇవ్వాల్సిన పని లేదు. ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా నీకు అది ఐడి జనరేట్ చేసుకుంటుంది. నేను ఏం చేస్తానంటే, కాకపోతే ఇక్కడికి వచ్చి నేను సేమ్ ఇవ్వకుండా ఇట్లా ఇచ్చాను అనుకోండి. సో కాబట్టి ఇది తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రావాలి. అదేం చేస్తుంది, ఇట్లా ఇచ్చి నేను ఇట్లా ఇస్తే మీకు నాన్ రైట్ చూడండి, నాట్ ప్రైమరీ ఎర్రర్ ఇస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి మనం మాంగో ఇలా ఇచ్చి ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు రావాలన్నమాట. సో కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి DB ఫైండ్ అన్నాం అనుకోండి, మీకు ఏం జరగాల, మీకు అన్ని వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, కొత్తదంతా సార్ పాతవి అంతా 2 కొత్త అన్నీ కూడా వచ్చినాయి మీకు యాక్చువల్గా. సో ఇలాంటప్పుడు హెడ్లెస్ సర్వీస్. కానీ సార్ మీరు 2 ఇచ్చారు కదా, నేను ఏం చేయాలా, మాంగో DB యాప్ అని ఇచ్చాను. యాక్చువల్గా నేను ఏం చేసి ఉండాలంటే, ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఒకదాన్ని ఎక్స్పోజ్ చేయాలి. నేను ఏం చేయాలంటే మొత్తం స్టేట్ఫుల్ సెట్ ని చేశాను కదా, ఓ పని చేస్తాను చూడండి, KU డిలీట్, నేనేం చేస్తాను మీకు SVC అని చెప్పి ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు క్లయింట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు నాకు మాంగో DBకి మాత్రమే కనెక్ట్ అవ్వాలి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KU get PO అన్నా, సారీ KU get PO అన్నా, నేను ఏం చేస్తాను, KU expose pod అని చెప్పి నేను ఏం చేస్తాను, మాంగో DB 0 హైఫన్ పోర్ట్ వచ్చి మనం ఏమనుకున్నాం, పోర్ట్ వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు ఇలా ఇద్దాం, పోర్ట్ ఇలా ఇచ్చేసి హైఫన్ టైప్ హైఫన్ నోట్ పోర్ట్ హైఫన్ డ్రై రన్ -o YAML అన్నాం. సో ఇప్పుడు ఏమొస్తుందో చెక్ చేస్తాను మీకు. ఇటు నుంచి ఇక్కడ నుంచి తీసుకొని ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు ఇలా ఇస్తానండి మీకు. చూసారా, అంటే స్పెసిఫిక్ టు ఒక పాడ్ నే ఓపెన్ చేస్తున్నాను నేను. మీకు స్పెసిఫిక్ టు ఒకే ఒక పాడ్ ఓపెన్ చేస్తున్నా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సార్ ఒక పాడ్ చేయొచ్చా, ఇబ్బంది లేదు. అది ఎప్పుడైనా కూడా ఆ పేరు అలాగే ఉంటుంది కదా. మీకు స్టేట్ఫుల్ సెట్ లో మనం చూపించా, నేను పాడ్ డిలీట్ చేస్తే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్ గా మీకు అదే దానికి వచ్చేస్తుంది అనమాట. మీకు అదే దానికి వచ్చేస్తుంది. సో కాబట్టి మనం కాకపోతే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, లెట్ మీ షో యూ,
ఇక్కడ సరే మనకి నేను ఏం చేయాల్సి వస్తుందంటే ku delete pod అని చెప్పి మాంగో ఇది డిలీట్ చేశాను అనుకోండి, మీకు అనుకుందాం మాంగోని డిలీట్ చేశాను. మీకు అయితే ఏం జరుగుద్దంటే సెకండరీ వస్తుంది. అయితే నా ప్లాన్ ఏంటంటే ఒక పని చేస్తాను, డూప్లికేట్ అని చెప్పి లోపల చెక్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు సో సరే ఇక్కడ వచ్చింది కదా, కేయు ఎగ్జిట్ లేకపోతే సెకండరీకి వెళ్తాను ఇక్కడ. సరే లేదా ఫస్ట్కి వెళ్ళి సరే ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే మీకు rs.status అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏది చూపిస్తుంది మీకు, సెకండ్ వచ్చి సెకండరీ అనే చూపిస్తుంది. కొద్దిగా పైకి పోయాం అనుకోండి, MongoDB1 ప్రైమరీ అయింది చూడండి. మీకు MongoDB1 ప్రైమరీ అయిందనమాట. మీకు ఇలాంటప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. పొరపాటున సెకండ్ ఎవరిని చేస్తే ఇదేమవుతుంది, ఇక్కడ వచ్చి ఇప్పుడు మారాలి. ఇది ఏమవుతుంది, మళ్ళీ నాట్ రీచబుల్ హెల్తీ అని వస్తుంది కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మీకు కాసేపు అయినా చెక్ చేసాం అనుకోండి, సెకండరీ ప్రైమరీ MongoDB ఇలాంటప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది అనమాట. మీకు మీ అప్లికేషన్ ఏమవుద్ది, మీకు మళ్ళీ దీన్ని మీరు బలవంతంగా ప్రైమరీ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడికి వచ్చి మాంగో మేక్ ప్రైమరీ అన్నాం అనుకోండి, ఫోర్స్ ఏ మెంబర్ టు ప్రైమరీ అని వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఇలా చేయొచ్చు అనమాట. మీకు ఇది వచ్చి ఇన్ మాంగో మనం ఏం చేయొచ్చు, సెషన్ దట్ ఎక్స్పెక్టెడ్, సో ప్రియారిటీ 0 ఏది కావాలో దానికి ఇవ్వాలన్నమాట సీక్వెన్స్. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఏది ఎక్కువ ఇస్తే అది రావాలి మీకు యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఓకే, సో లెట్స్ ట్రై టు డూ దిస్. నేను ఏం చేస్తాను, మీకు నేను ప్రైమరీకి వచ్చి ఇక్కడ మీకు దేంట్లో ఉన్నాను, ఎగ్జిట్ అంటాను. ఇక్కడ వచ్చి MongoDB1కి వస్తానండి. మీకు వచ్చి నేను ఇక్కడికి వచ్చి rs config అని ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మీకు ఆబ్వియస్ గా మీకు ఐడి ఒకటి 0 మీకు 012 ఉంది కదా. నాకు దేన్ని చేయాలనుకుంటున్నా, ఫస్ట్ దాన్ని ప్రైమరీ చేద్దాం అనుకుంటున్నాను మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను rs.status అన్నాం అనుకోండి. మీకు ఇప్పుడు చెక్ చేద్దాం ఎవరు ప్రైమరీ అని చెప్పి. మీకు మాంగోడు ఇది ఎందుకు వచ్చింది, మనకి మారాలి. మీకు ఇది మారాలండి యాక్చువల్గా. మీకు that is the last statement, reconfig. గుడ్, ఇప్పుడు ఐ థింక్ ఇది మారిపోయినట్టుంది. ఇక్కడ మీకు ఈసారి MongoDBకి వస్తుంది, ఈసారి అది ప్రైమరీ కావాలా, మారిపోయి ఉంటుంది మీకు. యా ప్రైమరీ అయిపోయింది చూడండి. సో కాబట్టి ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. మీకు delete Mongo0 and then make it primary again using following. ఇట్లా చేయొచ్చు అనమాట మీకు. ఓకే, అలాగే స్టేట్ఫుల్ సెట్ లో మనం చేయాల్సింది ఎక్స్పోజ్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేస్తాను నేను మీకు. సో కాబట్టి ఎప్పుడు కూడా MongoDB 0 కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. సో ఎందుకంటే రీడ్ రైట్ ఒకటే ఉంటుందండి మీకు 3 ఉన్నా కూడా రీడ్ రైట్ మీకు. సో కాబట్టి 2 ప్రైమరీ సెకండరీ మీకు రైట్ చేయలేవు, రీడ్ చేయగలం కానీ.
సో ఇలా ఇచ్చేసి నేను ఏం చేయొచ్చు మీకు రీడ్ దేని నుంచైనా చేయొచ్చు, రైట్ మాత్రం ఒక దాని నుంచే చేయాలి మీకు. సో ఇప్పుడు నేనేం కేయూ గెట్ ఎస్విసి అన్నాం అనుకోండి, మీకు మాంగో జీరో క్రియేట్ అయింది చూడండి మీకు మాంగో జీరో. సో కాబట్టి అంటే క్లస్టర్ ఐపీ వచ్చి ఇంటర్నల్ గా దాని కమ్యూనికేషన్ కోసం దీన్ని నేను కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ రైట్, ఐ కెన్ బేసికలీ కనెక్ట్ యూజింగ్ స్టూడియో 3T అని ఒకటి ఉంటుందండి మీకు. స్టూడియో 3T అని ఉంటుంది. స్టూడియో 3T అని ఇచ్చి మీకు అంటే మీరు కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం మనం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కనెక్షన్ వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ అన్నాం. అందులో కనెక్షన్ ఉండాలి ఇక్కడ మీకు, ఎడిట్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏదైనా ఒక హోస్ట్ కావాలి కాబట్టి కేయూ గెట్ నోట్స్ -o వైడ్ అన్నప్పుడు ఏదో ఒక ఐడి తీసుకుంటాను మీకు. మీరు చూస్తే కంట్రోల్ పెన్ కాకుండా ఇది తీసుకుందాం మీకు. ఇది ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మనకి ఎక్స్పోజ్ చేసిన 3042 దీన్ని తీసుకుంటానండి మీకు. ఇలా ఇచ్చేసి నేను టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి మీకు టెస్ట్ కనెక్షన్ అంటే ఇది ఓకే, ఇది టనల్ ద్వారా పోతుంది. ఒక్క నిమిషం అనండి సార్, లెట్ మీ ఆథెంటికేషన్. డేటాబేస్, ఐ థింక్ మనం డేటాబేస్ ఇక్కడ ఏముంది మీకు, ఓకే లోకల్ అని ఒకటి ఉంది యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ లోకల్ అని ఇచ్చేసి టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి. సో ఇట్ నాట్ బి మీకు, సో ఐ థింక్ పాస్వర్డ్ ఏం లేదు యాక్చువల్గా మనకి. పాస్వర్డ్ నేను సెట్ చేయలేదు మీకు. డిఫాల్ట్ ఐడి మనం డిప్లాయ్ చేసినప్పుడు దీనికి డిఫాల్ట్ ఐడి పాస్వర్డ్ ఏం సెట్ చేయలేదు. బట్ చూద్దాం, ఇమేజ్ నేమ్ నేనేం మాంగో డిబి సెట్ చేయలేదండి మీకు. మామూలుగా అయితే కనెక్ట్ అవ్వాలా మనకి, బట్ లుక్స్ లైక్ ఇక్కడికి వచ్చేసరికి ఆథెంటికేషన్ వచ్చేసరికి మనకి నన్ను అని ఇస్తాను నాగండి. నన్ను అని ఇచ్చి చెక్ చేస్తాను. యా అవునా, కనెక్ట్ అయింది చూడండి. ఓకే గుడ్, సేవ్. అండ్ ఇక్కడికి వచ్చి మనకి ఓపెన్, డబుల్ క్లిక్ ఓపెన్ చేద్దాం, కనెక్ట్ అవ్వాలి మీకు. ఓకే వచ్చిందా, అంటే మనకి ఇక్కడ రన్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు, కలెక్షన్స్ ఏంటి ఇదంతా కూడా మీకు. మనం క్రియేట్ చేసింది ఎక్కడ ఉంది మీకు, లోకల్ ఇది కదా, సారీ ఇక్కడ ఉంది మీకు. లోకల్కి వచ్చినప్పుడు టెస్ట్ ఇది, హలో ఇదండి సారీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ ఇన్ ఇంటెలి అని అనుకోండి. అంటే కనెక్ట్ అయ్యి మీకు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అవన్నీ కనిపించాలి ఇక్కడ మీకు. ఏది మనకి డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా ఈ విధంగా కనిపించాలి. నా రీడ్ రైట్ చేయాలంటే మీకు, మీరు చూస్తే రీడ్ రైట్ చేయాలంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా రావాలి, వచ్చింది చూడండి ఇక్కడంతా కూడా. ఒకవేళ అడిషనల్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ మీ డూ వన్ థింగ్, నేను ఇక్కడ నుంచి కాపీ చేసి లేదా ఇట్లా ఇచ్చి కావాలని, సో ఇలా ఇచ్చేసి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి మీకు. ఓకే బాగానే ఉంది. సో మళ్ళీ డేటా వచ్చిందో లేదో చేయాలి కదా. సో కాబట్టి నేను Ctrl+Z అని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మనం యాడ్ చేసిన డేటా వచ్చింది చూడండి, 129 మ్యాట్ 129 ఫ్రాంక్ ఈ విధంగా అనమాట. సో ఇది వచ్చి రీడ్ రైట్, మీరు చూసారు అనుకోండి రీడ్ రైట్. నేనేం చేయొచ్చు మీకు, ఇది వచ్చి మీకు అప్లికేషన్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రీడ్ రైట్ అనమాట మీకు. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు మీకు, ఇక్కడ రీడ్ ఆపరేషన్స్ కావాలనుకోండి మీకు. ఓకే ఇక్కడికి వచ్చి ఇంతకు ముందు ఉన్నట్టు మనకి
ఓకే, మీకు ఇక్కడ ఉందిగా, ఓ పని చేద్దాం, పైనుంచి తీసుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఇది ఉంది కదా, ఇది తీసుకొని మన ప్లాన్ ఏంటంటే ఫర్ సర్వీస్ ఫర్ రీడ్ ఓన్లీ అంటాం. MongoDB పేరు ఏం చేస్తాం మీకు, రీడ్ ఓన్లీ అంటాం మీకు. సో క్లస్టర్ అయిపోయి ఇది తీసేస్తాను మీకు. ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు నోడ్ పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ పోర్ట్ అని చెప్పి మీకు నోడ్ పోర్ట్, అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు నోడ్ పోర్ట్ అని చెప్పి సో 1111 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇది రీడ్ ఓన్లీ అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, ఇలా ఇచ్చేస్తాను, KU get SVC అన్నాం అనుకోండి. మీకు ఇది దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు, మీకు బ్యాక్ ఎండ్ లో దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు మీకు. కాబట్టి మీకు ఇది కనెక్ట్ అయినప్పుడు మీకు ఆబ్వియస్ గా రీడ్ రావచ్చు, రైట్ రావచ్చు. మేబీ ఇప్పుడు 0 కనెక్ట్ అయింది అనుకోండి, రీడ్ రైట్ వస్తుంది, కానీ మీద అయితే రీడ్. ఒకటి రీడ్ కి సపరేట్ గా పెట్టుకున్నాం, రీడ్ రైట్ కి సపరేట్ గా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు పనికొస్తుంది అనమాట మీకు. ఓకే, ఇది స్టేట్ఫుల్ సెట్స్ యూజింగ్ హెడ్లెస్ సర్వీస్ బై ద వే. ఇంకా ఫైనల్ గా వచ్చి అగైన్ ఎక్స్టర్నల్ నేమ్ అని ఉంటుందండి మీకు. ఎక్స్టర్నల్ నేమ్ అనేది నేను ఎక్కడ పెద్దగా యూజ్ చేయలేదు మీకు, బట్ మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, ఎవరు అడగను కూడా అడగరు. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను ఇక్కడ, Kubernetes ఫైల్స్ కి వచ్చినప్పుడు, మీకు సర్వీసెస్ కి వచ్చినప్పుడు మీకు ఎక్స్టర్నల్ నేమ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. మీకు ఎక్స్టర్నల్ నేమ్ అని ఉంటుంది, దీన్ని వాడచ్చు మీకు. సో డౌన్లోడ్ అని చెప్పి మీకు ఎక్స్టర్నల్ ఇలా వాడచ్చు అనమాట మీకు. సర్వీస్ టైప్ ఎక్స్టర్నల్ నేమ్ అంటే బయట ఏదైనా APIని మీరు ఇంటర్నల్ గా మీరు ఇవ్వాలనుకుంటే మీరు బేసిక్ ఇక్కడ నుంచి మీరు ఇచ్చుకోవచ్చు మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇలా ట్రై చేయొచ్చు. ఏమి అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ IP అడ్రస్ లో కూడా ఎండ్ పాయింట్స్ కనెక్ట్ అవ్వాలి, ఇట్లా కూడా బయట ఒక డేటాబేస్ ఉంది, ఈ IP అడ్రస్ లో కనెక్ట్ అవ్వాలంటే ఇలా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇట్స్ నాట్ రియల్లీ రిక్వైర్డ్, నేను ఎక్కడ చూడలేదు దాన్ని యూజ్ చేయడం మీకు. సో కాబట్టి నేను వెనక్కి వెళ్ళి ఏం చేస్తానంటే, అప్డేటెడ్ ఏదైతే నేను చేంజెస్ చేశాను ఇప్పుడు దాకా మీకు, ఇది డిప్లాయ్మెంట్ సరే ఇది అవసరం లేదండి మీకు, ఇది కాదు, ఇది రీడ్ మీ ఫైలు అండ్ ఈ రెండు అనమాట నాకు కావాల్సిందే మీకు. ఈ రెండింటిని ఫర్దర్ గా దీంట్లో అప్లోడ్ చేస్తాను మీ టెస్టింగ్ కోసం. సో ఇది అండ్ ఇది మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే Kubernetes సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేయాల్సింది మనకి. రేపు ఏం చేస్తామంటే మనకి ఇంగ్రెస్ కంట్రోలర్స్ గురించి మాట్లాడాలి. బయట మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ గురించి మాట్లాడి, Nginx ఇంగ్రెస్ కంట్రోలర్, తర్వాత సర్టిఫికేట్ జనరేషన్, ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేస్తాం మనం. ఓకే, క్వశ్చన్స్ అండి. ఎనీ క్వశ్చన్స్? అన్న నిన్న క్లస్టర్ అప్డేషన్ చెప్పారు కదా కాప్స్ తోటి, అది క్లస్టర్ అప్డేట్ అయింది కానీ 1.28.7 కి చేస్తే 1.28.8 కి అయిందన్న. అది Kubernetes లో కూడా సరిగ్గా అక్కడ ఇవ్వకపోతే అవుతుందండి. నేను డాక్యుమెంట్ అప్డేట్ చేస్తాను, ఎగ్జాక్ట్ గా చేంజ్ చేయండి వస్తుంది. 1.27 నుంచి 1.28 అయినప్పుడు బేసిక్ గా రాదా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే Kubernetes ఎడిట్ క్లస్టర్ అని చెప్పి ఆ స్టెప్స్ ఇచ్చాం కదా, ఎక్కడ పెట్టాం మీకు, రేదర్ దాన్ లెట్స్ డూ, నేను అప్డేట్ చేశాను, ఎక్కడ పెట్టాం మనం, క్లస్టర్ అప్గ్రేడ్ లో నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్ అప్డేట్ చేశాను. రేదర్ దెన్ ఆ స్టెప్స్ అన్నిటికంటే కూడా బెస్ట్ ఏం చేస్తారంటే
కిందకు వచ్చి మీకు డైరెక్ట్ గా ఎడిట్ క్లస్టర్ అని ఇవ్వండి. ఇక్కడ మీకు ఫస్ట్ డిప్లాయ్ చేసినప్పుడు ఓల్డ్ ఉంది కదా, ఎడిట్ క్లస్టర్ అని చెప్పి అక్కడికి వచ్చి క్యూబర్నెటిస్ వర్షన్ 1.2.8 అని ఇవ్వండి. కాప్స్ అప్డేట్ క్లస్టర్ ఫోర్స్ చేసేయండి మీకు. సో ఆటోమేటిక్ గా మీకు చూడండి, ఇది ముందు తర్వాత అప్డేట్ అయింది, తర్వాత 1.28.6. సో ఈ కింద ఇగ్నోర్ చేయొచ్చు, అవసరం లేదు. దాని స్టెప్స్ నేను కూడా రికార్డ్ చేశాను. కాకపోతే ఏంటంటే 1.28.7 కి ఇస్తే అది క్యూబర్నెట్ రిలీజ్ లో కూడా అదే చూపిస్తుంది అనమాట. అసలు 1.28.8 లేదు రిలీజెస్ లో, క్యూబర్నెటిస్ రిలీజెస్ లో. కానీ ఇక నా క్లస్టర్ అయితే ప్రెసెంట్ 1.28.8 చూపిస్తుంది. అదే అర్థం కాలేదు నాకు అసలు ఇలా అయిందని. కాప్స్ అనేది ఏదైతే మ్యాక్సిమం ఉందో అది తీసుకోండి, ఎందుకంటే మీరు యూజ్ చేసిన కాప్స్ మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో అది చేసేసింది అది, అందుకని. ఓకే 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 ఓకే, డిలీట్ అయిపోయింది, గుడ్. అండ్ స్టాప్ దిస్, డిలీట్ అయిపోయింది కదా. అండ్ మీరు మధ్యాహ్నం అన్నారు కదా, మనం మాస్టర్స్ అయితే మాత్రం కాప్స్ నుంచి అప్డేట్ చేయలేమని. అంటే దానికి లోడ్ బ్యాలెన్సర్ చాలా కనెక్టివిటీ ఉండాలి, ఎందుకంటే 3 మాస్టర్లు పెట్టినప్పుడు మీకు సెంట్రల్ పాయింట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి కదా, ఓ లోడ్ బ్యాలెన్సర్ పెట్టాలా, అప్పుడు ఒక్కొక్కటి తీసేసి చేస్తుంది. సో దానికంటే తతంగా ఉంటుంది అందుకని. అంటే స్టార్టింగ్ లో మనం జస్ట్ కాప్స్ ఫస్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు చేస్తే డైరెక్ట్ గా చేయొచ్చు అన్నప్పుడు, అంటే 2 మాస్టర్స్ 4 నోడ్స్ తీసుకుంటే 2 తీసుకోకూడదు, తీసుకుంటే 1, 3, 5, 7 ఆర్డ్ లో తీసుకోవాలి, ఈవెన్ లో తీసుకోకూడదు ఎప్పుడు, ఎందుకంటే క్లస్టర్ కోరం పనిచేయదు మీకు. సో కాబట్టి స్టార్టింగ్ 3 తీసుకున్నారు అనుకోండి, అదే ఆటోమేటిక్ గా చేసుకుంటుంది. తర్వాత కూడా యాడ్ చేయొచ్చు, కానీ అది కొంచెం కాంప్లెక్స్ అంతే, ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. Chalo, see you tomorrow, same time guys. Good night.